ఈ పొరపాటు మీరు చేయడం వల్లే విశ్వం మీ యొక్క కోరికని స్వీకరించడం లేదు. మీరు ఎంత ప్రయత్నించినా సరే విశ్వం మీ యొక్క కోరికని నెరవేర్చదు. పైపైన చెప్పే అఫర్మేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీ యొక్క మనసులో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఆ యొక్క భావన మాత్రమే విశ్వం స్వీకరిస్తుంది. ఒక వ్యక్తి కోపంగా చూస్తూ ప్రేమగా మాట్లాడితే ఆ వ్యక్తి ముఖంలో ఉన్న కోపాన్నే మనం గ్రహిస్తాము తప్ప మాటల్లో ఉండే ప్రేమను మనం తీసుకోము. అదే విధంగా మీ యొక్క కోరిక నెరవేరేందుకు ప్రతిరోజు 100 సార్లు మీరు అఫర్మేషన్ చేసినా సరే మీ మనసులో ఆ యొక్క కోరిక నెరవేరుతుందా నెరవేరదా అంటూ మీరు ఆలోచిస్తున్న నెగిటివ్ ఎమోషన్నే విశ్వం తీసుకుంటుందో తప్ప మీరు చెప్తున్న అఫర్మేషన్ కాదు. స్పష్టమైన కోరిక, సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఆలోచనలతో మీరు ఉన్నప్పుడు మాత్రమే విశ్వం మీ యొక్క కోరికని స్వీకరిస్తుంది. మీరు ఊహించని బహుమతిని దగ్గరలోనే మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.